బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియా వ్యవహారానికి దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించిన పిటిషన్ను కొట్టివేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. నల్లబాలు కేసుకు సంబంధించిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం వ్యతిరేక సోషల్ మీడియా పోస్టులపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయవద్దు అని హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. ఇక రాజకీయ విమర్శలు చేయటం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేస్తూ విమర్శలను నేరుగా పరిగణించరాదు అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపించినప్పటికీ కూడా వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు తప్పనిసరిగా ప్రాథమిక విచారణ జరగాలి అని, నిబంధనలు పాటించకుండా కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధము అని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ విమర్శలు, వ్యంగ్యం ప్రజాస్వామ్యంలో భాగమని పేర్కొన్న న్యాయస్థానం హింసను ప్రేరేపించే పరిస్థితుల్లో తప్ప అరెస్టు చేయవద్దు అని గతంలోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది. ఇక పోలీసులు ఓవర్ యాక్షన్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కూడా సుప్రీంకోర్టు హితవు పలికింది. సోషల్ మీడియా స్వేచ్ఛను అణచివేయటం సరికాదు అని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ ఈ తీర్పు సోషల్ మీడియా కార్యకర్తలకు రక్షణ కవచంగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ అప్పీల్ను తిరస్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని కూడా మరోసారి గుర్తు చేసింది. మొత్తంగా ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా కేసుల విషయంలో కీలక మార్గదర్శకంగా నిలవనుంది అని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ విమర్శల పేరుతో కేసులు నమోదు చేసే ధోరణిపై సుప్రీంకోర్టు స్పష్టమైన గీత గీసినట్టుగా ఈ తీర్పు భావిస్తుంది.